శ్రీ 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 ఆదిలంతా కూడా వచ్చి అమ్మవారి గడ్డి ఏంటిది బంగాళమ్మ పప్పు ముందర ఒకసారి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంటే శ్రీ దేవనాథ వీరశేషరావు గారు, అలాగే ధర్మకర్తలు నమ్మదూరు మోహన్రావు గారు, నమ్మదూరు రాజేష్ గారు, అమ్మవారి విగ్రహం దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. రాజేష్ గారు అమ్మవారికి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారికి, జై ఆలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారికి, అమ్మవారికి జై ఆలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారికి, జై ఆలక్ష్మి అమ్మవారికి. పోలేరమ్మ వారికి ఈ సంవత్సరం అన్నదానానికి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ, గురుకుల గ్రామ ప్రజలకి, పెద్దలకి అందరికీ ఈ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మవారి దేవస్థానం 38వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు అఖండ అన్న సమారాధన జరుగుతుంది. ఇది ఈరోజు 13 మరి చేపట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మరి ఎన్నో కార్యక్రమాలు మరి చేపట్టి ఈరోజు మరి చాలా బ్రహ్మాండంగా మరి ఈ సంవత్సరం అనేకతోటి మరి చక్కగా దిగ్విజయంగా మరి జరిగింది. ఈరోజు ఈ అన్న సమాధానం దిగ్విజయంగా ముందుకు సాగాలని మరి ఈ గురుకుల ప్రజలు మరి అవకాశం ఇచ్చిన ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ 30వ జాతర మహోత్సవం సందర్భంగా ఈ రోజు అమ్మవారికి అఖండ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి. చేసినటువంటి మరి ఈ వాదనకు సంబంధించినటువంటి రైస్ ఇచ్చినటువంటి శ్రీ బోడపాటి చిరబాబు గారు, బోడపాటి ప్రసన్నదేవి చారిటబుల్ ట్రస్ట్ వారు రైస్ అందించడం జరుగుతుందండి. వారి కుటుంబానికి మరి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గరి సోమేశ్వరరావు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ప్రారంభించినటువంటి ఈ జాతర 3 రోజులు గాను, 3 రోజుల కార్యక్రమం 5 రోజులు గాను, 5 రోజుల కార్యక్రమం 7 రోజులు గాను, 7 రోజుల కార్యక్రమం 10 రోజులు గాను, 10 రోజుల కార్యక్రమం 13 రోజులు గాను నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరాల నుంచి అంచెలంచెలుగా పెరుగుతూ 35వ సంవత్సరం
ఇది 13 రోజులు వచ్చిందండి. మరి ఈ జాతరకి మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి గ్రామ పెద్దలకి, దాతలకి, వ్యాపారవేత్తలకి, అలాగే దేశ విదేశాల్లో ఉన్నటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున మా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదుగులో ఎన్నో ఏళ్ళుగా ఈ అమ్మవారి జాతరోత్సవం నిర్వహించడం, ముఖ్యంగా కనుపూడి గ్రామ పంచాయతీ శ్రీ ఆర్ఎస్పీ రాజలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాన్ని ఎడ్యుకేటివ్ అసోసియేషన్ 18వ క్యాలెండర్ చేస్తున్నటువంటి అసోసియేషన్ వారు 35 ఏళ్ళుగా ఈ జాతరని అంగరంగ వైభవంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కళాకారులు తీసుకొచ్చి సుమారు 200 మంది కళాకారులు ప్రదర్శించడం జరిగింది. 13 రోజుల పాటు ఈ సంవత్సరం జాతరోత్సవంలో ప్రభోత్సవం, అలాగే గ్రామోత్సవం, ఆ అమ్మవారి ఉద్యాల పౌర్ణమి సేవ, మరి కళాకారుల జాతరతో ఈరోజు అఖండ అనుసంధానం జరుగుతుంది.